Hi friends, welcome to Tech Travel Telugu. Friends, నేను ఒక చిన్న కెమెరా అయితే ఆర్డర్ పెట్టానని చెప్పేసి నిన్న వ్లాగ్ లో చెప్పాను కదా. నాకు ఇందాకే డెలివరీ అయితే అయిందన్నమాట అమెజాన్ నుంచి. ఫస్ట్ ఈ బాక్స్ ని అన్బాక్స్ చేద్దాము. సో ఫస్ట్ కెమెరా అయితే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. చాలా నీట్ గా అయితే ప్యాక్ చేశారు వీళ్ళు. ఈ కెమెరాని మోటార్ సైకిల్ హ్యాండిల్ కి మౌంట్ చేసుకుంటారు, దానికి సంబంధించింది అన్నమాట. దీన్ని కూడా నేను మీకు తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది ఒకటి సిలికాన్ కేస్ అయితే వచ్చిందనమాట. ఇది కూడా నేను మీకు ఈ కెమెరాకి వేసి చూపిస్తా తర్వాత. సో అంతే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మనకి ఈ బాక్స్లో వచ్చిన ఐటమ్స్ అయితే ఇవన్నమాట. ఒక కెమెరా అయితే వచ్చింది, దానికి సంబంధించిన మౌంట్, దాని తర్వాత ఒక సిలికాన్ కేసు. సో ఇదేంటో ఫస్ట్ ఓపెన్ చేద్దాము. నేను స్క్రీన్ కార్డ్స్ అనుకుంటున్నాను. స్క్రీన్ కార్డ్స్ ఈ కెమెరా పైన మనకి డిస్ప్లే ఉండేది కదా, దాని మీద అతికిచ్చే స్క్రీన్ కార్డ్ అనమాట. సో ఇదన్నమాట యాక్చువల్లీ మనకి ప్రొడక్ట్ అయితే నీట్గా సీల్ చేశారు. సో ఇందులో అయితే ఏం లేవు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి హ్యాండిల్ మీద బిగించుకోవడానికి ఇవైతే వచ్చినాయి అనమాట. ఈ సిలికాన్ కేస్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, కెమెరా అయితే ఫోకస్ అవ్వట్లేదు, బట్ నేను ఇది మీకు దగ్గర నుంచి కెమెరా కేసిందో చూపిస్తాను. DJI Action 2 చాలా చిన్నగా ఉండిద్ది. పైన మనకి మ్యాగ్నెటిక్ ప్రొటెక్టివ్ కేస్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి DJI Action 2 అని చెప్పేసి రాస్తుంది. సో కెమెరా, దాని కింద మనకి ఎక్స్ట్రా బ్యాటరీ లాగా అయితే వస్తుంది అనమాట. సో మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓపెన్ చేసి నేను మీకు ఒకసారి కెమెరా చూపిస్తా. కొన్ని యూజర్ మాన్యువల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతానికి మనకి వీటితో పని లేదు. కాకపోతే ఫస్ట్ టైం యూజ్ చేసేవాళ్ళు అర్థం కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇవి చదువుకోండి. ఇది మనకి టైప్ A టు టైప్ C ఒక చిన్న కేబుల్ అయితే వచ్చింది. ఇది ఒక మ్యాగ్నెటిక్ ల్యానియార్డ్ అనమాట. ఇది మెల్ల ఇట్లా వేసుకొని కెమెరా అయితే ఇక్కడ మనం తగిలించుకోవచ్చు. నేను దాని తర్వాత చూపిస్తాను మీకు ఒకసారి. ఇది ఇంకేమేమి వచ్చినాయి అంటే, ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుద్ది. మొత్తం మెటల్ బాగుంది ఫినిషింగ్ అయితే. తర్వాత ఇది ఒక చిన్న కేస్ లాంటిది వచ్చింది కదా, మ్యాగ్నెటిక్ కేస్. ఇది కూడా ఒకసారి అన్బాక్స్ చేద్దాం. సో ఇది ప్లాస్టిక్ది అనమాట, మ్యాగ్నెట్స్ అయితే ఇచ్చాడు. సో ఇది మనకి DJI వాళ్ళది. ఇది ఫ్రీగా అయితే వస్తుంది అనమాట, నేనైతే ఆర్డర్ చేయలేదు. సో ఇది బ్యాటరీ అనమాట. సో ఇక్కడ మీకు డిస్ప్లే అయితే ఏం లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది యాక్చువల్ కెమెరా ఎంత చిన్నగా ఉందో చూడండి. బ్యాక్ సైడ్ మనకి కొన్ని కవర్స్ అయితే ఇచ్చాడు, ఇవి కూడా రిమూవ్ చేసేస్తున్నాను. స్క్రీన్ కార్డ్ కూడా వేసేసిన తర్వాత మీకు నేను చూపిస్తే ఎట్లా ఉండిద్దో. ఫ్రెండ్స్, యాక్చువల్లీ కెమెరా అయితే ఇది చాలా చిన్నగా అయితే ఉంది కదా. నేను ఆల్రెడీ ఫ్రంట్ గ్లాస్ అయితే వేసేసాను, అలాగే బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ అయితే వేసాం అనమాట. ఇది ఎక్స్ట్రా బ్యాటరీ అనమాట. దీన్ని మనం ఇట్లా ప్లేస్ చేయాలి. ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు మోటో వ్లాగ్ స్టార్ట్ చేయాలంటే మాత్రం ఈ కెమెరా పెట్టుకొని ఇక్కడ మీరు మైక్ అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీనికైతే ఏమీ ఉండదు, జస్ట్ మీరు వీడియో రికార్డ్ చేసుకోవడానికి మాత్రమే అవకాశం అయితే ఉండిద్ది. ఆన్ చేశాను, వైబ్రేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో నేను ఇంగ్లీష్ అయితే పెట్టేశాను. బార్కోడ్ అయితే అడుగుతుంది అనమాట. సో దాన్ని నేను స్కాన్ చేసేసి DJI యాప్ డౌన్లోడ్ చేసుకుని అప్డేట్ చేస్తా. మనకు వచ్చిన కేసు అయితే కెమెరాస్కి వేస్తే ఇలా ఉండిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో DJI కేస్ అనమాట. నేను ఇదైతే పర్చేస్ చేశాను అనమాట. ఇది వస్తుందని నాకు తెలియదు. సో ఒకసారి ఇది వేసి చూపిస్తాను. ఇదేంటంటే మీరు కావాలంటే ఇట్లా తీసేసుకోవచ్చు అనమాట. సో 2 యూనిట్లు కదా ఇవన్నీ. సో మీరు కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. మ్యాగ్నెట్ ఇదంతా. సో గట్టిగానే ఉంది. సో ఒకసారి ఈ సిలికాన్ కేస్ వేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి సిలికాన్ కేస్ వేస్తే మాత్రం కెమెరా అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. ఇది కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. నేను బ్లాక్ కలర్ అయితే ఆర్డర్ పెట్టాను. మీకు డిఫరెంట్ కలర్స్తో అయితే ఈ సిలికాన్ కేస్ అయితే అమెజాన్లో అందుబాటులో అయితే ఉందన్నమాట. బాక్స్లో మీకు ఈ మౌంట్ అయితే వచ్చింది కదా, ఈ మౌంట్ని మీరు ఇట్లా పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకా దీన్ని మీరు హెల్మెట్కి పెట్టేసుకోవటమే. హెల్మెట్కి పెట్టేసుకొని ఇక్కడ మైక్ అయితే పెట్టేసుకోవాలి. టైప్ C to 3.5mm పిన్ ఉండిద్ది కదా. సో అది ఆల్రెడీ నేను ఆర్డర్ పెట్టాను, నాకు ఈ బాక్స్లో రాలేదు. మేబీ ఇంకొక 2 డేస్లో డెలివరీ అవ్వచ్చు. సో అది మీరు కనెక్ట్ చేసేసుకొని మీరు మైక్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు హెల్మెట్లో మైక్ పెట్టుకుంటారు కదా, సో మీరు మాట్లాడేదంతా ఇందులో రికార్డ్ అవుతుంది. సో ఇది మనము హ్యాండిల్కి ఫిట్ చేసేసుకోవాలి. అలాగే నేను ఇది పెట్టేసుకుంటాను అనమాట. సో మనం రైట్ చేసేది రికార్డ్ చేసేది ఇంక నుంచి కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది, మీకు చూడటానికి కూడా కొద్దిగా బాగుండిద్ది అని చెప్పేసి ఇది ఆర్డర్ అయితే పెట్టాను. 16,000 రూపీస్లో నేను ఇది పర్చేస్ చేశాను అనమాట. ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను, అవి రాలేదు. దీనికి సంబంధించిన యాక్సెసరీస్ అని చెప్పుకోవచ్చు. నా వెహికల్కి ఫిట్ చేసేసుకుని మంచి వీవింగ్ యాంగిల్స్లో వీడియోస్ అయితే రికార్డ్ చేద్దాము. హ్యాండిల్కి ఫిట్ చేసేసుకుని ఒక చిన్న రైట్కి అయితే వెళ్ళేసి వస్తాను. రెగ్యులర్గా మీరు వ్లాగ్ అయితే ఇలా చూస్తారనమాట. హెల్మెట్కి GoPro పెట్టేసుకుంటే మీకు వ్యూ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. మనం రీసెంట్గా పర్చేస్ చేసిన DJI Action 2 కెమెరా అయితే హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ అయితే ఇలా ఫిట్ చేశాను అనమాట.
ఓవరాల్గా మీకు ఫిట్టింగ్ అయితే ఇలా ఉండిద్ది హ్యాండిల్కి ఫిట్ చేసిన తర్వాత. సో ఒకసారి మనం ఈ కెమెరాలో ఉన్న వ్యూకి మారదాము. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి వ్యూ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. ఫిట్టింగ్ బాగుందా, అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేయాలా అనేది నాకు కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే కరెక్ట్గానే పెట్టాను అనిపిస్తుంది, ఎందుకంటే నేను డీజే యాప్ ఉంటుంది అనమాట. యాప్ ఓపెన్ చేసేసుకొని వ్యూ పర్ఫెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే నేను వీడియో అయితే రికార్డ్ స్టార్ట్ చేశాను. ఇంకొంచెం కిందకి పెట్టాలా లేకపోతే కొంచెం పైకి అడ్జస్ట్ చేయాలా అనేది మీరు కింద కామెంట్ అయితే చేయండి. లేకపోతే ఈ వ్యూ బాగుంది అని అనుకుంటే చెప్పండి, ఇదే కంటిన్యూ చేద్దాము. కొంచెం స్పీడ్గా వెళ్దాం. ఎయిటీ క్రాస్ అయ్యామన్నమాట ఇందాక. సో పర్ఫెక్ట్గానే మనం ఫిట్ చేసాము. సో గైస్ ఇది రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పార్ట్ అయితే నేను హ్యాండిల్కి వదిలేసేస్తాను. సో ఏదైతే మీకు కొంచెం ఎక్స్టెండెడ్ ఉందో అది మాత్రం నేను రిమూవ్ చేశాను అనమాట. సో ఇప్పుడు యాక్చువల్లీ కెమెరా అయితే నేను ఇక్కడైతే ఫిట్ చేశాను. సో ఇక్కడ వ్యూ ఎలా ఉండిద్దో మీరు చూడొచ్చు. సో అప్పుడప్పుడు ఈ వ్యూలో కూడా మనం కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేద్దాము. సో ఈ వ్యూలో మీరు ఏం తెలుసుకోవచ్చు అంటే సస్పెన్షన్, టైర్స్ అవైతే తెలుసుకోవచ్చు అనమాట. అలాగే మీరు కొద్దిగా రోడ్డు వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు ఒకటే వ్యూలో చూస్తే మాత్రం బోర్ కొట్టిద్ది అనమాట. సో డిఫరెంట్ వ్యూయింగ్ యాంగిల్స్లో మనము ఫుటేజ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అందుకే నేను ఈ కెమెరా అయితే పర్చేస్ చేశాను. యాక్చువల్లీ బ్యాక్ సైడ్ను కూడా నేను ఫిట్ చేస్తా తర్వాత దానికి సంబంధించిన క్లిప్ కూడా మీరు చూడొచ్చు. ఫుటేజ్ మాత్రం 1080p at 30 frames per second రికార్డ్ చేస్తున్నాను అనమాట. 60 ఫ్రేమ్స్లో బాగుండిద్దో 30 ఫ్రేమ్స్లో బాగుండిద్దో ఒకసారి నేను చెక్ చేసిన తర్వాత ఒకటి ఫైనల్ చేస్తాను. దాని ప్రకారంగా అయితే రికార్డ్ చేద్దాము. ఇంకా వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోయింది. నేను లెంతీ వీడియోస్ అయితే రికార్డ్ చేయదలుచుకోలేదు. షార్ట్ అండ్ స్వీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ టెయిల్ లైట్కి అయితే నేను కెమెరా ఫిక్స్ చేశాను. ఈ వ్యూవింగ్ యాంగిల్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఓవరాల్గా 3 వ్యూవింగ్ యాంగిల్స్ అయితే ఇప్పుడు మీరు వీడియోలో చూశారు కదా. సో ఎక్కువగా ఏది ప్రిఫర్ చేస్తారు, ఏది బాగుంది చూడటానికి అనేది కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే 3 వ్యూవింగ్ యాంగిల్స్లో వీడియో అయితే రికార్డ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే ఖచ్చితంగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని మోటో వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బడ్జెట్లో ఒక కెమెరా కావాలి అని అనుకుంటే మాత్రం ఒకసారి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.